ఢిల్లీ వెళ్ళి షర్మిల తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. సో అక్కడే రాహుల్ గాంధీ మాట ఇచ్చారు అన్నట్టుగా టాక్. సో ఏదైతే ఫర్దర్గా కావాలో ప్లాన్ ఏం చేయాలి, ఏంటి, ఎలా వెళ్ళాలి అంటే రూట్ మ్యాప్ ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి అండ్ డీకే శివకుమార్ గారు చూసుకుంటారు. ఈవెన్ ఆర్థికంగా కూడా రేవంత్ రెడ్డి సహాయం చేస్తారు అని రాహుల్ గాంధీ మాట ఇచ్చినట్టు, దానికి రేవంత్ రెడ్డి సరే అని అన్నట్టు, దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు రెడీగా చేసి పెట్టారు షర్మిలకు సంబంధించి అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అందులో డీకే శివకుమార్ గారు కూడా హస్తం ఉంది ఆయనది కూడా అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి అన్నం మీదే ఇప్పుడు ఆమె పోటీకి సిద్ధపడుతోంది. ఆంధ్రప్రదేశ్ బేస్గానే షర్మిల రాజకీయం నడవబోతోంది. ఇది క్లియర్ కట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం తేవడం షర్మిల బాధ్యత. షర్మిలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు, పూర్తి సపోర్ట్ పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి అక్కడి ముఖ్యమంత్రులు అందజేస్తారు. ఢిల్లీ నుంచి ఆంధ్ర అధిష్టానం ఎటు వెన్నుదన్నుగా ఉంటుంది. ఇలా జరుగుంటాయి డిస్కషన్స్ వాళ్ళ మధ్య. మొన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏదో ఛానల్ డిబేట్లో చెప్పారు, ఏమని, షర్మిలకి కావాల్సిన పూర్తి సహకారం మేము ఇస్తాం, ఎందుకంటే ఆమె మా పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు రేపు తీసుకోబోతున్నారు అని క్లియర్గా ఆయన చెప్పారు. ఇక డీకే శివకుమారే మధ్యవర్తి షర్మిల కాంగ్రెస్లో పార్టీ విలీనం కావడానికి కానీ చేరికకు కానీ. ఎందుకంటే మొదట కలిసింది డీకే శివకుమార్నే. ఆమె ఎవరు, షర్మిల తెలంగాణ పార్టీ ఎప్పుడైతే జాయిన్ చేస్తాను, పార్టీని విలీనం చేస్తానని అన్నారో అప్పుడు ఇచ్చినటువంటి సమాధానం వీటన్నిటికీ కూడా మధ్యవర్తిగా శివకుమార్ వ్యవహరించారు. కాబట్టి రేపు కూడా శివకుమారే మధ్యవర్తిగా ఉంటారు. ఎవరికి, రాహుల్కి షర్మిలకు కావచ్చు, రేవంత్కి షర్మిలకు కావచ్చు, అన్నిటికీ కూడా మధ్యవర్తి శివకుమార్ గారు. ఓకే, సో అంటే షర్మిలకి ఏం కావాలన్నా ముందుగా ఉండి డీకే శివకుమార్ గారు నడిపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు. కర్ణాటకలో వీళ్ళకి ఆస్తులు ఉంటాయి. బెంగళూరులో యలహంక ప్యాలెస్ అదొక పెద్ద ఎస్టేట్ ఉంటుంది, అక్కడ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. వీళ్ళకి కర్ణాటకతో పూర్తి వ్యాపార రాజకీయ సంబంధాలు ఉన్నాయి. వైఎస్ కుటుంబం అంతా అక్కడే ఉంటుంది. ఇక్కడ బెంగళూరులోనే, షర్మిల కూడా బెంగళూరులోనే ఉండేవాళ్ళు, యలహంక ఆ ప్యాలెస్లోనే. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండేవాడు మొన్నటిదాకా కూడా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదాకా వీళ్ళు పెరిగింది, చదువుకుంది, వీళ్ళ పిల్లలు అంతా అక్కడే. ఈ నేపథ్యంలో శివకుమార్ ద్వారా కాంగ్రెస్లో చేరిక సాధ్యమైంది. శివకుమార్ ద్వారా, రేవంత్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని మళ్ళా ఉత్తేజపరచడానికి కట్టాలా, ఆంధ్రప్రదేశ్ని మళ్ళా అక్కడ అధికారంలోకి తేవాలి. అది చాలా భగీరథ ప్రయత్నం. ఎందుకని ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, 3%కి ఓట్ బ్యాంక్ పడిపోయింది. 2.85% ఏమో వచ్చి ఉంటాయి లాస్ట్ ఎలక్షన్లో. 2 జాతీయ పార్టీలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణంగా తిరస్కరించారు. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టానికి A1 ముద్దాయిగా కాంగ్రెస్ని భావించేవాళ్ళు, A2గా బీజేపీని భావించేవాళ్ళు మొన్నటిదాకా. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు బీజేపీయే A1గా అయిపోయింది. మోడీ ప్రభుత్వమే మాకు రావాల్సిన ప్రత్యేక హోదాకి గండి కొట్టింది అనే దీంట్లో కాంగ్రెస్ పార్టీ మీద కొంత సానుభూతి పెరుగుతోంది. విభజన అసమంగా జరిగినా మాకు ప్రత్యేక హోదా ఇచ్చారు, ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు, అవి కూడా ఆ 6 పాయింట్స్ ఫార్ములా అమలు చేయకుండా మోడీ ఇలా ఇబ్బంది పెడుతున్నాడనే కక్ష బీజేపీ మీదకి మళ్ళింది. ఈ పరిస్థితుల్లో రాహుల్ ఏం చేస్తున్నారు, అమరావతి ఆందోళనలో భాగస్వామి కాబోతున్నాడు. ప్రియాంక స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ ఉద్యమంలో పాల్గొనబోతోంది. ఇవన్నీ కూడా మనం మీడియాలో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గర కావాలి, చేరువ కావాలి. జగన్మోహన్ రెడ్డి ఏ ఓట్ బ్యాంక్ అయితే గండి కొట్టాడో ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఒక మాట డివిఎస్ గారు,
తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండి ఎలా ముందుకెళ్లారు ఏంటి అంటే 2 పార్టీల మధ్య కాకుండా 2 వ్యక్తుల మధ్య పోటీగా తీసుకురావడం జరిగింది తెలంగాణ ఎన్నికల్ని. మరి ఆయన ఇస్తున్నటువంటి రూట్ మ్యాప్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇంకా షర్మిల గారికి ఏ పొజిషన్ ఇచ్చారనేది ఇంకా మనకి ఇంకా తెలియాల్సి ఉంది, ఇంకా తెలియలేదు. మరి ఆవిడ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా అయితే వెళ్ళగలిగారో తెలంగాణలో, అలా ఆవిడ ఆంధ్రప్రదేశ్లో అన్నయ్యకి ఎదురుగా వెళ్ళగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా షర్మిల? అంతే కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే నువ్వు నీకన్నా పెద్దోడిని కొడితే నువ్వు హీరో అవుతావు, అంతే. నీకన్నా బలవంతుడిని కొడితే నువ్వు హీరో అవుతావు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? బాహుబలి ఇవన్నీ కూడా విలన్ని బలంగా చూపిస్తాడు. అవును, నువ్వు చరిత్రలో పురాణంలో కూడా అదే కదా. రావణాసురుడు బలవంతుడు, ఆయన్ని ఢీకొంటేనే రాముడు హీరో అవుతాడు. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బలవంతుడు జగన్మోహన్ రెడ్డిని ఢీకొంటేనే షర్మిల బలం ఏంటో తెలుస్తుంది. షర్మిల హీరో వర్షిప్ రావాలంటే ఎప్పుడు అన్న మీద సవాల్ చేస్తేనే వస్తుంది. ఇవాళ అన్న హీరో ఎందుకు అయ్యాడు? ఎలా అయ్యాడు జగన్మోహన్ రెడ్డి హీరో? సోనియానే టార్గెట్ చేశాడు. సోనియానే టార్గెట్ చేయడం ద్వారా హీరో అయ్యాడు. ఎవరు? జగన్. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, రేవంత్ ఎలా హీరో వర్షిప్ వచ్చింది? తనకన్నా పెద్దోడు కేసీఆర్నే ఢీ కొట్టాడు కదా. ఆ హీరో వర్షిప్ మరి షర్మిల తెచ్చుకోవాలంటే ఎవరిని ఢీ కొట్టాలి? అన్నని ఢీ కొడితేనే ఇవాళ వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా షర్మిల వైపు వెళ్తుంది. ఢిల్లీలో షర్మిల స్పీచ్ మనం విన్నాం. క్రిస్టియానిటీని ఆమె అడ్రస్ చేసింది. మణిపూర్ అల్లర్ల గురించి ప్రస్తావించింది. 2000 చర్చిలు తగలబెట్టారు, 60,000 మంది పైన దాడులు చేశారు, అత్యాచారాలు. పక్కనే బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నారు, ఆమె భర్త. అంటే వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి? వాళ్ళ ఫోకస్ ఏంటి? క్రైస్తవ సంఘాల మీద, క్రిస్టియానిటీ ఓట్ల మీద. క్రిస్టియానిటీ, ఎస్సీ ఓట్లు, ముస్లిం ఓట్లను మళ్ళా కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ చేయటం. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వాళ్లే. వీకర్ సెక్షన్స్ ఇందిరాగాంధీ టైం నుంచి కూడా అమ్మ అమ్మ అంటారు. ఎవరిని? ఇందిరమ్మని అమ్మగా ఆరాధిస్తారు. ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళందరికీ కూడా ఇవాళ ఓట్ బ్యాంక్ అంతా జగన్ ఎత్తుపోయాడు. 37% ఆయన తస్కరించాడు. అన్నెత్తుకుపోయిన 37 ఓట్ బ్యాంకు షర్మిల తీసుకొచ్చి మళ్ళీ రాహుల్కి అప్పచెప్పాలి. ముళ్ళుతోనే తీయాలి. జగన్మోహన్ రెడ్డి అనే ముళ్ళుని షర్మిల ముళ్ళుతో తీస్తున్నాడు. రాహుల్, ప్రియాంకలు, రేవంత్ రెడ్డి సహాయంతో. రేవంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందులో ఇవ్వటంలో అతను మామూలు కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయడంలో భాగంగా ఎక్కడ కాంగ్రెస్కి అవసరం వచ్చినా రేవంత్ నిలబడతాడు. అవును, ముందైతే యాక్చువల్లీ షర్మిలని వెల్కమ్ చేయలేదు ఇక్కడ తెలంగాణలో. బట్ ఇప్పుడు రాహుల్ చెప్పారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కావచ్చు, ఏదేమైనా రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి షర్మిలకి పూర్తిగా షర్మిలని అలౌ చేయలేదంటే దానికి కారణం ఏంటంటే ఆంధ్ర మూలాలు. ఆమె ఆంధ్ర మూలాలు ఇక్కడ తెలంగాణకు వస్తే మళ్ళా కేసీఆర్ ఇంకో డ్రామా వేస్తాడు. ఏం జరుగుతుంది? మళ్ళీ వీళ్ళంతా ఆంధ్ర వలస పాలకులు అవుతారు, షర్మిల సీఎం అవుద్ది తెలంగాణకి అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ను గండి కొడుతుంది. కాంగ్రెస్లో తెలంగాణని ఎదగనివ్వరు అనే ఒక దూరదృష్టితో ఆ రోజు రేవంత్ అడ్డుకున్నాడు. అంతే తప్ప షర్మిల మీద వ్యక్తిగత ద్వేషమేమీ కాదు. కాంగ్రెస్ గెలుపే వ్యూహంగా రేవంత్ వేసిన ప్లాన్లో భాగమే షర్మిల చేరిక కొంచెం జాప్యం జరగటం. ఎస్. సో ఇక్కడ తెలంగాణలో అయితే ఎటువంటిది ఎలవ్ చేయలేకపోయినా, సో వ్యక్తిగతంగా ఏం లేదు మీరన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎదగాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి షర్మిలకి ఏం కావాలి అన్ని పూర్తి సహాయ సహకారాలు. రేవంత్కు ఉమ్మడి శత్రువు జగన్ అయిపోయాడు. ఈవిడ ప్లానింగ్ కి తక్కువ. షర్మిల కొంచెం ప్లానింగ్ లో కొంచెం తప్పులుగా చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు మనం చూసాం. బట్ రేవంత్ శత్రువు మిత్రుడు. అవును, అన్న శత్రువు రేవంత్ రెడ్డి షర్మిలకు మిత్రుడు అయిపోయాడు. సో ఫైనల్లీ రేవంత్ రెడ్డి గారి మ్యాప్ ఎలా ఉంటుందో మనకు ఒక ఐడియా ఉంది, అంటే ఎలాంటి వ్యూహంతో ఆయన వెళ్తారు అని. సో అదే కనుక షర్మిల పాటిస్తే ఆవిడ కూడా ఖచ్చితంగా ఓట్లు అయితే చేల్చగలరు వైసీపీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని. సో మరి ఎంతవరకు ఆవిడ సక్సెస్ అవ్వగలుగుతారు,
ప్లాన్ని ఎలా అమలు చేయగలుగుతారనేది రాబోయేటువంటి రోజుల్లో వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. నమస్తే.